హలో అండి. ఈ రోజైతే గణేష మంటపం వద్ద అన్నదాన కార్యక్రమం ఉందండి. భారీ సంఖ్యలో జనం అయితే పాల్గొన్నారండి. అధిక సంఖ్యలో వచ్చారు. ఇంకా ఈ రోజైతే ముఖ్య అతిథులు కూడా వచ్చారండి. ఇంకా మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు వచ్చారు. ఇంకా వారి అందరి ఆధ్వర్యంలో అయితే మేమందరం గణపతి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకా అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నాము. ఇంకా మరి ఇక్కడ కూడా మిస్ కాకుండా ఇంకా మేము పూజంతా ఎలా కంప్లీట్ చేసాము ఏం కథ అన్నది పంతులు గారి మంత్రాలతో సహా ఉన్నట్టుగా అలాగే పెట్టేశారండి. వినేయండి. ఇంకా మంత్రి గారి చేతుల మీదుగా స్వామివారికి గజమాల అయితే సమర్పించారు. ఇంకా పూజకు వచ్చిన మహిళామణులని ఇంకా వచ్చిన అందరినీ కూడా ఇంకా మిస్ కాకుండా మరి నాతో పాటుగా మీరు కూడా చూసేయండి. కృష్ణ గోదావరి మధ్యప్రదేశే అస్మిన్ భారతదేశాయాం యావత్ తెలంగాణ प्रकल्पित मुखमंडप पादचरणारविंदे दक्षिण महापिंडकाले भाद्रपद मासे शुक्ल वक्षेतात्मदः गोत्रोद्भवस्य మీ యొక్క గోత్రాలు మీ యొక్క మనసులో తెలుసుకోండి. బాంధవానా సకల క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్ట ఐశ్వర్య భోగ భాగ్యాది ఫల సిద్ధ్యర్థం మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం గండ వాయుగండ వాహనగండ అగ్నిగండ ఆకాశగండ సమస్తగండ సర్పగండ చోరగండ దోష పరిహార నివారణ సిద్ధ్యర్థం మమ శ్రీ మహాగణపతి నవరాత్రి మహోత్సవ కార్యక్రమ సందర్భేన అన్న సంతర్పణ కార్యక్రమ అన్నపూర్ణాదేవి ఆజ్ఞానుసారేణ విశేష పూజ మహం అహం కర్మ కరిష్యే. ఓం సర్వే నదీ నదాస మహిళ అదొక పుష్పం వేసేసి ఆ యొక్క గౌరీ గణపతి పైన కలసంపై నీళ్ళు చల్లండి. గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేనస్మిన్ సన్ని లింగురు యాంతు మహాగణపతి పూజార్థం ఆ తర్వాత ఏకానే సముద్రస్య గృహాయమే శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః కుంకుమాన్ని లేపయామి గంధశ్యోవరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాన్ని సమర్పయామి. వారికి కలశానికి అద్దండి. ఓం శ్రీ మహాదేవతాభ్యో నమో నమః హరి ఓం దేవి దేవతాభ్యో నమః ఓం హరి ఓం శ్రీ మహాదేవతాభ్యో నమో నమః దేవస్వధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యనోక్తినా పరిశుంచామి అమృతమస్తు అమృతోపస్రమసే మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఇది నారికేల మహా ఫలోదక నైవేద్యం సమర్పయామి. నాయకైకనాయకం కింగతాశోభనాశకం నమామి తం వినాయకం నేదరాదికరం నోదితాస్వరం నమత్సురారి నిర్జరం నతాదికావదుత్తరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం సమస్తలోక శంకరం నైరస్తదైర్జకుంజరం దరోదరోదరైవరం వరేవ వక్రమక్షరం కృపాకరం క్షమాకరం నమస్కారం నమస్కారం నమస్కృతం నమస్కారోమ్యవస్వరం కించనాప్తి మార్జనం చిరాంతి భక్తి భాజనం పురారి పూర్వనందనం సురప్తిగర్వనం ప్రపంచనాశ భీషణం ధనంజయాది భూషణం కపోలధారణే వరం భజే పురాణ వారణం. మహాగణపతి దేవతాభ్యో నమో నమః. పంచామృతాలు చల్లాక ఆ తర్వాత నీళ్లు చల్లండి. చూసారండి క్లౌడ్ ఎంత ఎక్కువగా ఉందో, ఇంకా ఎంత జనం వచ్చారో. ఇంకా కొంచెం డిస్టర్బ్ గా ఉన్నా ఎక్కడ కూడా మిస్ కాకుండా చూసేయండి. ఇంకా
పంచామృతాభిషేకము శుద్ధాభిషేకము చేసిన తర్వాత స్వామి వారికి వస్త్రము ఇంకా పూలమాలలు పత్రిమాలలు ఇంకా అందరూ తీసుకువచ్చినాయి జిల్లేడు మాలలు ఇలా భక్తులు తీసుకువచ్చినాయి అన్ని అయితే ఒక్కటొక్కటిగా వేస్తూ ఉంటే అయితే స్వామి వారైతే చాలా అందంగా కనబడుతున్నారండి. ఇంకొక దండ మెడలో పడిన కొద్దీ ఇంకా అందం అయితే రెట్టింపైందండి. ఇంకా మాలలు వేసుకుంటూ ఇంకా స్వామి వారిని కన్నులారా చూసుకుంటూ ఇంకా సర్వే జన సుఖినోభవంతు లోక సమస్త సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఈ రోజు అన్నదానం ఎవరైతే చేస్తున్నారో ఇంకా వాళ్ళు ఏ కోరికతో అయితే అన్నదానం చేస్తున్నారో ఆ కోరిక నెరవేరేలా చెయ్యి స్వామి అని అన్నదాత సుఖీ భవ అని అనుకుంటూ మనసులో కలుసుకున్నామని అన్నదాన కార్యక్రమం ఉంది. చాలా మంది భక్తులు అయితే వచ్చారు. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అన్నదానం అయితే ఉంటుందండి. ఇంకా తెచ్చిన నైవేద్యాలన్నీ స్వామి వారికి చూపించాలి అని అయితే పంతులు గారు చెప్పారు. మా తోటికోడలు అయితే వచ్చి జాయిన్ అవుతుందని చెప్పాను కదండి. ఇక ముందు రోజే వీళ్ళిద్దరు తోటికోడలు వచ్చారండి. మా తోటికోడలు అయితే రేపటి పూజలో కనబడుతుందని చెప్పారు. కార్యక్రమేణ మహానైవేద్య సమర్పయామి చూపించండి. ఓం ప్రాణాయ స్వహ అపానాయ స్వహ ఓం వ్యానాయ స్వహ ఓం ఉదానాయ స్వహ ఓం సమానాయ స్వహ మధ్య మధ్య ప్రాణీయ సమర్పయామి అమృతాపితానమసి పాదృక్షాలయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్ప. ఇంకా మహా నైవేద్యం అండి అన్నదాన కార్యక్రమంలో సహస్రనామాల మధురామృత సహస్రనామాల మధురామృత సుందరి శుభకరి శ్రీ షోడశాక్షరి త్రిసంధ్యా వందనే త్రిపుర సుందరి మాతా మహేశ్వరి మంగళ గౌరీ త్రయమున రావమ్మ రాజేశ్వరి శ్రీలలిత జయలలిత శీఘ్ర ఫలప్రద శుభచరిత సహస్రనామాల మధురామృత సహస్రనామాల మధురామృత అన్నపూర్ణేశ్వరి అర్ధనారీశ్వరి భక్తుల పాలిటి భవానీ శంకరి శివ శివ శంకరి హరిహర ఈశ్వరి పతిత పావని పరమేశ్వరి శ్రీలలిత జయలలిత శీఘ్ర ఫలప్రద శుభచరిత సహస్రనామాల మధురామృత సహస్రనామాల మధురామృత పాయసాన ప్రియ పార్వతివమ్మ మణిమయ దాత్రి చేతుము నవరాత్రి సుమంగళి పూజనే దయాదాత్రి సుమంగళి పూజనే దయాదాత్రి శ్రీలలిత జయలలిత శీఘ్ర ఫలప్రద శుభచరిత సహస్రనామాల మధురామృత సహస్రనామాల మధురామృత నీళ్ళరగించి సర్వమంగళమాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యత్రయం భగే గౌరీ నారాయణి నమోస్తుతే మహాదేవతాభ్యో నమో నమః హరి ఓం. ఇది ఆవాయిక దేవి దేవత 3 సంప్రక్షణ చేసుకోండి. యాని కాని చ పాపాని యావజన్మాంతృతాని చ తాని తాని ప్రాశంది ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణ పాపాత్మం పాప సంభవాతన హిమాంత్రప్రియా దేవ శరణాగత వత్సల. ఇంకా ఈ రోజటి పూజకైతే మా వెలుగటూరు మండల మార్కెట్ కమిటీ చైర్మన్ గారు గుండాటి గోపిక జితేందర్ రెడ్డి గారు కూడా వచ్చారు. అలాగే మాజీ ఎంపీటీసీ గారు ముత్తునూరు అనుమాల మంజుల కూడా వచ్చారండి. ఇంకా వాళ్ళందరి ఆధ్వర్యంలో అయితే ఈ గణేష మండపం వద్ద పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పంతులు గారు అయితే అందరికీ అక్షింతలు వేసి చక్కగా ఆశీర్వచనం అయితే ఇస్తున్నారు. ఇంకా ఆశీర్వచనం తర్వాత అందరికీ తీర్థ ప్రసాదాలు అయితే పెడుతున్నారు. ఇంకా వచ్చిన వాళ్ళందరూ అయితే ఫ్రెండ్స్ ఇంకా ఒకరినొకరు హక్ చేసుకుంటూ ఇలా చక్కగా కబుర్లు అయితే చెప్పుకుంటున్నారు. ఇంకా పంతులు గారు ఏదో ఆ విధిగా చేసేస్తున్నారు. ఇంకా అందరికైతే తీర్థం పెట్టారు. ఇంకా నా వంతగా కూడా తీర్థం పెట్టుకొని కళ్ళకు అద్దుకొని అయితే తాగాను. ఇంకా ఆంటీ అయితే వచ్చిన వాళ్ళందరికీ అయితే కుంకుమ బుట్లు అయితే పెడుతుందండి. మండపంలో ఉన్న వాళ్ళందరికీ ఇలా ఒకరికొకరు పసుపు బొట్టు కుంకుమ పెట్టుకుంటూ ఉంటారండి. ఇంకా మనం ఇంట్లో ఉంటే ఎవరి హడావిడి వాళ్ళకే ఉంటుందండి. ఇలా నలుగురం ఒక చోట కలిసినప్పుడే కదండి అందరము హ్యాపీగా ఆనందంగా ఉండేది. ఇలా అయితే సరదాగా మా ఈ రోజటి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. చూసారా ఎంత జనం వచ్చారో. ఇంకా మా చిన్నత్తమ్మ, మా ఇంట్లో పైన రెంటుకున్న అమ్మాయి,
అందరూ అయితే వచ్చారు పూజకి, చాలా మందే వచ్చారండి. ఇంకా అందరూ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇలా సరదాగా సీటబుల్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. ఇంకా ఒకరికొకరము అందరము కలిసి ఇలా సామూహికంగా కూడా పిక్స్ అయితే షేర్ చేసుకున్నాము. అందరము కలిసి అయితే ఇలా సీటబుల్ మెమరీస్ ఎన్ని కలెక్ట్ చేసుకున్నామో ఇంకా మాకే తెలియదండి. ఇక ఇలా గ్రూప్ ఫొటోస్ అన్నీ తీసుకున్నాము ఎంతో ఓపికతోని. ఇంకా వచ్చిన వాళ్ళు కూడా మాకు చక్కగా సహకరించారండి. గ్రూప్ పిక్స్ తీసుకోవడానికి కూడా చాలా ఇష్టమైతే చూపారు. ఇంకా అందరి సమక్షంలో అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అన్నదాన కార్యక్రమం అయితే ఉంటుందండి, ఇంకా మిస్ కాకుండా చూసేయండి. అంతలోకైతే ఈ అమ్మాయి అయితే స్వామివారికి కట్న కానుకలు వేస్తాను అంటే హుండీ ఎక్కడుందంటే పసుపు కుంకుమ వేసి స్వామివారి హుండీలో కానుకలు అయితే ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామివారి దగ్గర ఇలా సూటబుల్ మెమరీస్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా ప్రసాదం తీసుకొని కాసేపు అయితే అలా కూర్చొని కబుర్లు అయితే చెప్పుకుంటున్నాము. ఇంకా మంత్రి గారు వచ్చే టైం అయిందండి. మంత్రి గారు అయితే వచ్చేసారు. ఇంకా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారండి. ఇంకా వారు రాగానే అందరం అయితే హ్యాపీగా రిసీవ్ చేసుకుని స్వామి వారికి అక్షంతలు బోను గంధం అన్నీ సమర్పించి ఇంకా వారిని కూడా సన్మానించామండి. శాల్వా కప్పి సన్మానించాము. పంతులు గారు కూడా పూజ చేయించారు. వాళ్ళతో మంగళహారతి పూజ తినేయండి. ఇలా మంత్రి గారికి రక్షణ కంకణం కట్టి బొట్టు పెట్టి ఇంకా ఆశీర్వచనం ఇచ్చి శాల్వాలతో సన్మానం చేసి అయితే సాగనంపాము. ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళి మంగళహారతులు పెట్టుకొని ఇంటి దగ్గర అయితే మంగళహారతులు పెట్టి వద్దాము ఇంకా లంచ్ చేయడానికి అన్నట్టుగా అయితే అందరము మండపం నుంచి అయితే ఇంకా కిందకి దిగి ఎవరింటికి వాళ్ళమైతే వెళ్తున్నాము. ముందు మంగళహారతులు ఇంట్లో పెట్టి వచ్చి తర్వాత భోజనం చేద్దాము అన్నట్టుగా అయితే మేము వచ్చేసరికి అయితే ఇలా చక్కగా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఎక్కడి వాళ్ళు అక్కడ తినేస్తున్నారు. ఇంకా లేడీస్ వైపు అయితే తక్కువ జనమే ఉన్నారు, అటు జెంట్స్ వైపు అయితే చాలా మంది ఉన్నారండి. ఇంకా అందరూ అయితే ఇక ఒక్కొక్కరుగా రావడం అయితే స్టార్ట్ చేశారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టయితే అన్నదాన ప్రసాదంలో పాల్గొని ఇంకా స్వామివారి ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తున్నారు. ఇంకా వచ్చిన భక్తుల్లో ఇంకా నేను షూట్ చేసిన కొంతమందిని అయితే ఇంకా చూసేయండి మరి మిస్ కాకుండా. మా గల్లీ వాళ్ళండి వీళ్ళైతే ఇంకా నేను కూడా అన్నదాన ప్రసాదానికి అన్నట్టుగా ప్లేట్ అయితే పట్టుకున్నాను. ఇంకా అన్నం పెట్టించుకొని వచ్చి ఇంకా అందరితో సహా ఇలా కూర్చొని అయితే కబుర్లు చెప్పుకుంటూ అయితే నా భోజనం కూడా కంప్లీట్ చేసేసానండి. ఇంకా ఈ షాప్ దగ్గర అయితే కూర్చున్నాము. ఇంకా చైర్లు అన్నీ వేసి ఉన్నాయి. ఇంకా అందరము అలా వచ్చి అయితే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఇంకా అన్నదాన ప్రసాదం అయితే తినేసామండి. ఇంకా వంటలన్నీ చాలా బాగున్నాయండి. ఇంకా నోట్లో పెట్టుకుంటే అమృతంలాగా వెన్నలాగా కరిగిపోతున్నాయండి అలా వేయగానే. ఇలా అందరికీ అయితే వంటలు చాలా నచ్చాయి. చేసిన వాళ్ళు ఎవరో కానీ వంటలు అయితే చాలా బాగా చేశారని మెచ్చుకున్నారు. వచ్చిన వాళ్ళను వచ్చినట్టయితే షూట్ చేస్తున్నానండి. ఓ వైపున భోజనం చేస్తూ ఓ వైపున షూట్ చేస్తున్నాను. ఇంకా మరి మా గల్లీ గణపయ్య దగ్గర అయితే అన్నదాన కార్యక్రమంలో ఇంతమంది భక్తులు అయితే పాల్గొన్నారు. ఇంకా అన్ని దానాల్లోకి మిన్న అన్నదానం అని ఏ దానం చేసినా కానీ చాలు అన్న మాట నోటి నుంచి రాదని చెప్తారు కదండి. మరి ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.